పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కొన్ని గంటల్లో రిలీజ్ అవబోతోంది. మీరేమనుకుంటున్నారు ఈ సినిమా రిజల్ట్ గురించి? హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది? ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. రిలీజ్కి 2 రోజుల ముందు ఓవర్సీస్ మార్కెట్లో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి భారీ షాక్ తగిలింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీ షోలన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఓజీ షోలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ అధికారిక ప్రకటన వెలువడించింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వల్లే నిర్ణయం తీసుకున్నట్టు యార్క్ సినిమాస్ తెలిపింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక, రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రిఫండ్ చేస్తాం. పబ్లిక్ సెక్యూరిటీ మా టాప్ ప్రయారిటీ అని యార్క్ సినిమాస్ ఒక సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేసింది. నార్త్ అమెరికాలో ఓజీ సినిమాని పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ తరఫున యార్క్ సినిమాస్ కి కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి. ఈ సినిమా సేల్స్ గణాంకాలను పెంచమని ఫోర్స్ చేశారు. తద్వారా భవిష్యత్తులో రిలీజ్ అయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశారు. గత కొద్ది కాలంగా నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీస్ కంట్రోల్ పెంచుకోవడానికి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. సామాజిక, రాజకీయ వర్గాలతో సంబంధాలు పెంచుకుని ఇలాంటి వ్యక్తులు నార్త్ అమెరికాలో కల్చరల్ గా విభేదాలు సృష్టించి విడగొట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి అనైతిక చర్యలు, విధానాలను యార్క్ సినిమాస్ వ్యతిరేకిస్తుంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామరస్యత పెంచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు యార్క్ సినిమాస్ ప్రయత్నం తీసుకొస్తుంది అని యార్క్ సినిమాస్ తన లేఖలో పేర్కొంది. దాంతో చాలా చోట్ల దీనికి సంబంధించినటువంటి షోస్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. మరోపక్క మిరాయి సినిమా ఈ నెల 12వ తారీఖున విడుదలైంది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 2 వారాల తర్వాత థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తూ 150 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరూ సినిమాని విశేషంగా ఆదరిస్తూ ఉండడంతో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో హౌస్ఫుల్స్ కొనసాగుతున్నాయి. ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సినిమాని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేస్తూ టీం తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో ఆయన సినిమాకి అడ్డంకులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నుంచి మళ్ళీ యథావిధిగా ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది మిరాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి నిర్ణయాన్ని ఎవరినూ తీసుకోలేదనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సినిమాని ఒకరోజు అన్ని థియేటర్ల నుంచి పూర్తిగా తీసేస్తే నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా కాస్త నష్టం వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ ఉన్న హీరో సినిమా కావడంతో స్వల్ప నష్టాన్ని భరించేందుకు మిరాయి టీం సిద్ధమైంది. మాకు దొరికిన అద్భుత విజయం, కానీ పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన సినిమా. ఆయనకి, ఆయన అభిమానులకి మా గౌరవం చూపించడానికి నిర్ణయం తీసుకున్నాం. శుక్రవారం నుంచి మళ్ళీ యథావిధిగా మిరాయి సినిమా రన్ అవుతుంది అని మేకర్స్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ఓజీకి క్రేజ్ వచ్చింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 172 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 300 నుంచి 350 కోట్ల గ్రాస్ సాధిస్తే ఈ సినిమా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓజీకున్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ సినిమా ఫస్ట్ డే దాదాపు 125 నుంచి 140 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇది గ్రాస్ నెంబర్లుగా చెప్తున్నారు ఇండస్ట్రీ వర్గాల అంచనా.